హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సత్య. ఇక విషయంలోకి వెళ్తే, దాదాపుగా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి 10 లక్షల ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పోయినా కూడా నా అన్వేషణ తగ్గడం లేదు. రెండు వీడియోలు చేయడం జరిగింది. ఒక వీడియోకు మోర్ దాన్ 10 lakh వ్యూస్ వచ్చాయి. ఇంకొక వీడియోకు మోర్ దాన్ 8 lakh వ్యూస్ వచ్చాయి. వాడి ఉద్దేశం కూడా అదే, కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఇంతకుముందు ప్రతి కాంట్రవర్సీలో కూడా లక్షలు సంపాదించడం జరిగింది. ఒకసారి అయితే 1 monthలోనే 30 lakh పైగా సంపాదించడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ కాంట్రవర్సీలో దాదాపుగా ఒక 20 లక్షలు సంపాదించడం జరిగింది. వాడికి వ్యూస్ ఎప్పుడు తక్కువ వస్తాయో వాడి టూర్ల వల్ల అప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుంటాడు, లేదంటే ఒక కాంట్రవర్సీలో తలదూరు చేస్తాడు. సో అలా అమౌంట్ తక్కువ పడినప్పుడు కాంట్రవర్సీ వీడియోలు చేయడం మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక కాంట్రవర్సీ వచ్చిందంటే ఆ వీడియోస్ను ఎక్కువగా చూసి ఎంజాయ్ చేయడం. సో ఆ కాంట్రవర్సీ వీడియోలతో మన వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తూ ఈ అన్వేష్ గాడు కోట్లకు సంపాదించేస్తూ ఉన్నాడు. మనం వాడి వీడియోస్ని చూడడానికే పోకూడదు, అప్పుడే వాడికి లాస్. వాడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. ఇప్పుడు అన్నీ సిగ్గు లజ్జ అన్నీ వదిలేసిన వాడు దేనికైనా రెడీ అవుతాడు. సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, వాడిని డిస్కరేజ్ చేయాలి, వాడు ఇంకా ఎదగకుండా చేయాలి. ఇలాంటి వాడు సమాజంలో ఎదగకూడదు. వాడిని పతనం మనం కోరుకునే వాళ్ళం అయితే మనం వాడి వీడియోలను చూడకూడదు. చూస్తే ఏమవుతుంది, వాడికి రెవెన్యూ పెరుగుతుంది. వాడికి అదే కావాల్సినది. అల్టిమేట్గా వాడు సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమి యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, వాడు డబ్బులు సంపాదించడానికి పెట్టినాడు. వానికి కావాల్సినదే కంటెంట్. వానిపైన ఎవరు రాళ్ళు వేస్తారో పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసుకుంటాడు. వానిపైన ఎవరు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తాడు. వాడికి యుద్ధం ప్రకటిస్తే వానికి పోయేదేముంది. వాడేం ఫారెన్లో ఉన్నాడు, ఇక్కడ ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు. ఫారెన్లో ఉండి మాట్లాడితే వాడిని పట్టుకునే వాళ్ళు ఎవరు? వాడికి కావాల్సినది అది కంటెంట్ కావాలి. మనం కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. పెద్ద పెద్ద ట్రెండింగ్ పర్సన్స్ ఉన్నారు. గరికపాటి నరసింహారావుని టచ్ చేసినా వాడికి టాపిక్కే, చగంటి కోటేశ్వరరావుని టచ్ చేసినా వాడికి టాపిక్కే, ఇప్పుడు ఏజ్వుడ్ని టచ్ చేసినా టాపిక్కే. ఏజ్వుడ్కి 40 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావుకి, గరికపాటి నరసింహారావుకి. సో వాడికి దేన్ని పట్టిన బంగారమే. ఎందుకంటే వాడు వల్గర్గా మాట్లాడతాడు. వల్గర్గా వీడియోలు చేస్తే మన వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తారు, మంచి మాటలు చెప్తే విన్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు ఎవరైనా ఒక మంచి వీడియో చేసి ఇలా ఉండండి అంటే వేస్తే మరి దాని వ్యూస్ చూడండి. ఒక గలీజ్గా థంబ్నెయిల్ పెట్టి మీరు ఒక వీడియో వేస్తే ఇలా స్టార్టింగ్లో రాకపోయినా వస్తా ఆ వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో చెడు ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది. ఆ చెడు వీడియోలతోనే, కాంట్రవర్సీతోనే ఫేమస్ అవ్వడం జరిగింది. నిజంగా ఒక చిత్తశుద్ధి ఉన్న మనిషి కాదు. ఫస్ట్ రవి తెలుగు ట్రావెలర్ పైన పడ్డాడు. వాని కాంట్రవర్సీలు అయితే సబ్స్క్రైబర్లు దాదాపుగా ఒక 5 లక్షల మంది వచ్చేసినారు వీడేమో నిజాయితీ గల వ్యక్తి అనుకుని. వీడిదంతా ఏడుపు. ఎవడైతే యూట్యూబ్లో సక్సెస్ అవుతుంటాడో వాళ్ళపైన పడి ఏడవడం, సబ్స్క్రైబర్లను పెంచుకోవడం, ఆ కాంట్రవర్సీ వీడియోలతో లక్షలు కోట్లు సంపాదించడం. ఇదే వాడిది. వాడికి ట్రావెలింగ్ నుంచి వచ్చే డబ్బులు వాడి ఖర్చులకే సరిపోతాయి. వాడు ఎక్కడైనా డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే ఈ కాంట్రవర్సీ వీడియోల పైన. తర్వాత ఉమా ట్రావెలర్ దాదాపుగా 8 lakhs పైనే ఉండే. ఉమా ట్రావెలర్కి అండ్ వీడికి జరుగుతున్న ఇష్యూ, వీడికి క్లాష్ జరిగినప్పుడు ఆ టైంలో ఉమా ట్రావెలర్ని తొక్కి పడేసాడు. 1 year ఉమా ట్రావెలర్ 8 లక్షల సబ్స్క్రైబర్ని దాటి ముందుకు పోలేదు. చివరకు కొన్ని రోజులు వీడియోలు కూడా వదిలేసాడు. తర్వాత అతను ఎలాగో పుంజుకొని ఇప్పుడు వీడియోలు చేసుకుంటున్నాడు. తన పని తను ఏదో చేసుకొని వెళ్తూ ఉన్నాడు. వీడియోలాగా వేరే వాళ్ళ పైన పడి ఏడవాడు. వాడు బెట్టింగ్లో యాప్లు అవి చేసినాడు. దానివల్ల చాలామంది లైఫ్లు స్పాయిల్ అయిపోయినాయి, అది వేరే విషయం. ఈ యూట్యూబర్లు ఎంత దరిద్రమైన వ్యక్తులంటే వాళ్ళు జీవించడానికి ఎవరినైనా చంపడానికి రెడీ. అంటే బెట్టింగ్ యాప్లు చేస్తే ఎంతమంది యువత లాస్ అవుతున్నారు, ఎంతమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఒకరు అలా అయితే, బెట్టింగ్ యాప్లో లాస్ అయ్యి ఏదైనా చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళే ఆ బాధ తెలుస్తుంది మీకు. సో
అలా ఉమా ట్రావెలర్ పైన పడి వాడి వీడియోలతో సబ్స్క్రైబర్లు పెంచుకోవడం. అండ్ వీడికి రీచ్ లేదు యాక్చువల్లీ. ఉమా ట్రావెలర్ ఇష్యూ జరగకుండా ముందు, ఉమా ట్రావెలర్ పైన వీడు విషయం కక్కడం స్టార్ట్ చేయకముందు వీడి ఛానల్కి రీచ్ లేదు. 60,000 70,000 అదే వీడి బాధ. అరే నేను ఇట్లంతా చూపిస్తున్నాను, అదే అలా చూపిస్తున్నాను, అక్కడ పోయినాను ఇక్కడ పోయినాను, అయినా కూడా నాకు వ్యూస్ రావడం లేదు. ఉమా ట్రావెలర్ గడికి 2 లక్షలు 3 లక్షలు అలా వస్తున్నాయి. మళ్ళీ వాడు ఎవరికో పిఆర్కి ఇచ్చినాడు వాడు ఆ ఛానల్ని, వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేస్తూ ఉన్నారు అని వాడిపైన ఏడవడం, వాడిని వ్యూస్ తగ్గేలా చేయడం, వాడిని ఒక దోషిగా వాడిని చూపించడం, వీడు దాని నుంచి బెనిఫిట్ పొందడం, వీడి వీడియోలు చేయడం, గంటలు వీడియోలు చేయడం, అవి లక్షల్లో పోతా ఉన్నాయి, లక్షల మిలియన్స్లో పోతా ఉన్నాయి. మళ్ళీ మిలియన్స్లో 30 మినిట్స్ ఉండే వీడియోకి 1 మిలియన్ పైగా వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తుంది లెక్కేసుకోండి ఒకసారి. ఒక్క వీడియోకి లక్ష రూపాయలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో అలా ఉన్నప్పుడు పరిస్థితి అర్థం చేసుకోండి. వాడి వీడియోలని డిస్కరేజ్ చేయాలంటే మనం వాడిని వీడియోలని చూడకూడదు. వాడి వీడియోలను చూస్తే ఇంకా ఎక్కువగా వాడు రెచ్చిపోతాడు, ఇంకా ఎక్కువ వీడియోలు చేసుకుంటూ పోతాడు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. సో వాడిపైన వీడియోలు చేయకపోవడమే మంచిది అని నా ఒపీనియన్. లేదంటే వాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. వాడికేం మంచి చెడు ఏమీ లేదు, తేడా లేదు.